మా కదమ్మమాల సభ్యులకి, యూట్యూబ్ వీక్షకులకి స్వాగతం అండి. ఈరోజు మళ్ళీ మీతో కాసేపు కబుర్లు చెప్పాలనిపించి ఈ వీడియో చేయడం జరుగుతోందండి. సరే, కబుర్లు చెప్పడానికి ఏదో ఒక టాపిక్ ఉండాలి కదా! ఎక్కువగా నా టాపిక్స్ ఎప్పుడూ మధ్యతరగతి జీవన విధానం మీదే ఉంటాయి. కొన్నేళ్ళు నడిచి వచ్చిన జీవన ప్రయాణంలో ఎన్నో అనుభవాలు, మరెన్నో జ్ఞాపకాలును. సరే, చిన్న విషయం ముందు. ఈ మధ్య నా కుటుంబ సభ్యులొకరు విదేశానికెళ్ళారు. జీవితంలో స్థిరపడడానికి మొదటి మెట్టుగా ఆ ప్రయాణం. సరే, ఇంకేముంది, పిల్ల గ్యాంగ్ ఉంటారుగా. ఏమైనా సరే అందరం బయటికెళ్ళి తిందాం అని. ఈ పిల్ల గ్యాంగు అప్పటికి సుమారు ఒక వారం రోజుల నుంచి కూడా తెగ ప్రోగ్రామ్స్ వేసుకుంటున్నారు. రిసార్ట్స్‌కి వెళ్ళడం దగ్గర నుంచి, ఎంజాయ్ చేయడం దగ్గర నుంచి, ఇదిగో ఈ చివరిది ఈ రెస్టారెంట్‌కి మా అందరిని కూడా తీసుకెళ్ళి తినిపించేదాకా అనేకమైన, అంటే వీడ్కోలు పలకాలుగా విదేశం వెళ్ళే వాళ్ళకి ఇలా చేసుకుంటూ వస్తున్నారు. చివరిది ఈ బయటికెళ్ళి అందరం తినడం అనేది. నాది మెగా ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ అంటే మరేదో అనుకోకండి. ఇది సాధారణంగా మనం ఈ సోషల్ మీడియాలో అక్కడ చిరంజీవి గారి ఫ్యామిలీ గురించి అంటారు. మెగా ఫ్యామిలీ అనగానే నాకు వారేదో చుట్టాలేమో అని అనుకోకండి. నా ఉద్దేశం, నా భావం ఏమిటంటే పెద్ద కుటుంబీకురాలిని నేను. సరే, ఇంటిల్లిపాదిమి కదిలితే ఈ సరదాలకి కొన్ని వేలు అవుతాయి కదా, మీ అందరికీ తెలిసిందే. ఎంత స్తోమత ఉన్నప్పటికీ 2 పూరీల కోసం, గుప్పెడు మెతుకుల కోసం ఇన్ని వేలు ఖర్చు చేయాలా అని మాబోటి చాదస్త పెద్దాళ్ళకి కొంచెం మెరమెరగానే ఉంటుంది. కానీ తప్పదుగా, అందరి ఆనందం కోసం బయలుదేరక తప్పలేదు. నేను ముందే చెప్తూ ఉంటా మా పిల్లలతో, మేము రావాలంటే మీరు బయట తినాలనుకునే సరదా తిళ్లతో పాటు కాస్త కూర, పచ్చడి, అన్నం దొరికే రెస్టారెంట్లకి మాత్రమే, అది కూడా ప్యూర్ వెజ్ రెస్టారెంట్లకి మాత్రమే. పిల్లలందరూ కూడా, మా ఫ్యామిలీ అంతా ప్యూర్ వెజిటేరియన్ ఫ్యామిలీ. వాళ్ళేవో తింటూ ఉంటారుగా, జంక్ ఫుడ్డా ఏదో అంటారే, అవే కాకుండా మేము తినే కూర, పచ్చడి, పులుసు దొరికేవి చూడండి అంటూ ఉంటాను. సరే, వాళ్ళు అలాంటి వాటికే తీసుకెడుతూ ఉంటారు. ఆ రెస్టారెంట్ పేరు కూడా చాలా తమాషాగా ఉంది. మనం మాట్లాడుకునే ఉత్తరాలు రాసుకుంటే చివర్లో పెడుతూ ఉంటామే, అట్లా నవ్వొచ్చింది నాకు. సరే, ముందుగా ఓ 2 పూరీలు తీసుకొచ్చి చుట్టూ ఏవో 4, 5 రకాల కూరలు పెట్టి ఇచ్చాడు. తర్వాత భోజనం కూడా వడ్డించాడు. బాగానే ఉంటుంది, డబ్బులు బాగుండవు మరి. కాకపోతే కుటుంబ సభ్యులందరం అలాగా ఆట విడుపుగా బయటికెళ్ళి గడిపి వస్తే చిన్నకారు వాళ్ళకి అదో ఆనందం. వాళ్ళ ఆనందమే మన ఆనందం. ఇక్కడికి ఇది చెప్పాను కదా, ఇది అయింది కదా. ఒకప్పుడు ఎలా ఉండేదంటే, చెప్పానుగా, జీవన ప్రయాణంలో నడిచి కొంత ముందుకు వచ్చిన వాళ్ళకి గతం గుర్తుకొస్తే ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు ఒక 100 రూపాయలు ఉంటే ఈ 100 రూపాయలు జాగ్రత్త చేద్దాం, రేపేం ఖర్చు వస్తుందో, ఏం అవసరపడుతుందో అనే ఆలోచనతో ఉండేవాళ్ళం. అప్పట్లో ఖర్చులు అన్నీ పోను నెలాఖరులో 500-600 చేతిలో ఉందంటే గొప్ప విషయమే. అటువంటి స్థితికి ఈనాటి ఖర్చులకి పోల్చుకుంటే ఆహా, ఎంత అభివృద్ధి చెందాం అనిపిస్తూ ఉంటుంది సుమండి. సరే, ఇలా చెప్పుకుంటూ పోతే చెప్పానుగా ఎన్నెన్నో జ్ఞాపకాలు. ఇలా తరచుగా మీతోటి అనుభవాలని, అనుభూతుల్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నానండి. ఏమవుతుందో. ఇంకా చివరిగా, మొదట్లో చెప్పాల్సిన దాన్ని చివరిలో చెప్తున్నాను రివర్స్లో. మా వీడియోస్, నా కబుర్లు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చేసి ప్రోత్సహిస్తారని తలుస్తాను. వీలుగా ఉంటే మళ్ళీ రేపో ఎల్లుండో కలుద్దాం. మీ కదమ్మమాల.